విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో మరియు ఆ తర్వాత వివిధ సందర్భాల్లో ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను ఎట్టకేలకు నెరవేర్చి తన చిత్తశుద్ధిని మరియు మాట తప్పని నైజాన్ని చాటుకున్నారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఒక భారీ శుభవార్తను ప్రకటించి వారి ఇళ్లలో వెలుగులు నింపింది. గత కొంతకాలంగా ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాల కోసం ఎదురు చూస్తున్నటువంటి లక్షలాది మంది ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఈ యొక్క తాజా అప్డేట్‌కు ఒక పెద్ద ఊరటన ఇచ్చేటటువంటి పరిణామం అని చెప్పవచ్చు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎప్పటినుంచో అత్యంత ఆతృతగా ఎదురుచూస్తున్నటువంటి డీఆర్ బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం ఒక చారిత్రాత్మక మరియు కీలకమైన నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగుల జీవన ప్రమాణాలు దెబ్బతినకుండా ప్రభుత్వం ఈ యొక్క అదనపు భత్యాన్ని కల్పిస్తుంది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తాజాగా ఒక కొత్త డీఏను మంజూరు చేస్తున్నట్టు ప్రకటించడమే కాకుండా దీనికి సంబంధించి అధికారిక ఫైల్‌లను స్వయంగా సంతకం కూడా చేశారు. డీఏ సీఎం స్వయంగా సంతకం చేయడంతో ఈ నిధుల విడుదలకు ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయి ప్రక్రియ అనేది వేగవంతమైంది. ఇటీవల ఉద్యోగ సంఘాల నాయకులతో నిర్వహించిన అత్యున్నత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైన భరోసా ఇచ్చారు. ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి వివిధ రకాల బకాయిలు కలిపి మొత్తం సుమారు 6,000 కోట్ల రూపాయలు వరకు ఉన్నాయని, ఈ భారీ మొత్తాన్ని కేవలం 100 రోజుల వ్యవధిలోనే విడతల వారీగా విడుదల చేస్తాననైతే ఆయన హామీ ఇచ్చారు. ఒకేసారి ఇంత పెద్ద మొత్తాన్ని విడుదల చేయడం ప్రభుత్వం ఖజానాపై భారం పడినప్పటికీ ఉద్యోగుల సంక్షేమమే పరమావధిగా ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రకటనతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగ వర్గాల్లో ఒక్కసారిగా హర్షాతిరేకాలు అయ్యాయి. కేవలం సర్వీస్‌లో ఉన్న ఉద్యోగులకే కాకుండా విశ్రాంత ఉద్యోగులైనటువంటి పెన్షనర్లకు కూడా ప్రభుత్వం భారీ ఊరటనిచ్చే నిర్ణయాలైతే తీసుకుంది. వృద్ధాప్యంలో వైద్య ఖర్చులు మరియు ఇతర అవసరాల కోసం పెన్షన్ పైనే ఆధారపడే వారికి ఈ నిర్ణయం కొండంత అండగా అయితే నిలుస్తుంది. సో, ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి డీఆర్ శాతాన్ని పెంచుతూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులను కూడా జారీ చేసింది. దీని ప్రకారంగా వేర్వేరు పీఆర్సీ స్కేల్స్ పొందుతున్న పెన్షన్‌లు వేర్వేరు శాతాల్లో పెంపు అనేది వర్తించనుంది. కొంతమంది పెన్షనర్లకు ఈ యొక్క డీఆర్ శాతం 30.03% నుండి 33.67% వరకు పెరగగా, సో, యూజీసీ స్కేల్స్ పొందుతున్న వారికి ఈ మేరకు పెరగగా 42% నుంచి ఏకంగా 46% అయితే ఆహ్, పెంపైతే అమలు కానుందనమాట. సో, దీనివల్ల వారి నెలవారీ పెన్షన్ మొత్తంలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది. బకాయిల చెల్లింపు విషయానికొస్తే 2023 జూలై నుండి 2025 డిసెంబర్ వరకు పెండింగ్‌లో ఉన్న సుమారు 30 నెలల డీఆర్ బకాయిలను ప్రభుత్వం ఎలా చెల్లిస్తుందనే దానిపైన క్లారిటీ ఇచ్చింది. ఈ యొక్క 30 నెలల బకాయిలను ఒకేసారి గాకుండా రాబోయే 30 నెలల పాటుగా సమాన వాయిదాల్లో పెన్షనర్ల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది ప్రభుత్వ ఆర్థిక నిర్వహణకు మరియు పెన్షనర్ల నిరంతర అదనపు ఆదాయానికైతే దోహదపడుతుంది. అలాగే జనవరి 2026 నుండి కొత్త డీఆర్ అనేది అమల్లోకి రానుంది. ప్రభుత్వం ఈ మేరకు స్పష్టం చేసింది. ఇది ఉద్యోగుల భవిష్యత్తులో పెన్షన్ల ఆర్థిక స్థితిని మరింత మెరుగుపరుస్తుంది. రిటైర్డ్ ఉద్యోగులకు అత్యంత కీలకమైన జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ బకాయిల విషయంలో కూడా ప్రభుత్వం సానుకూల అడుగు అయితే వేసింది. పెండింగ్‌లో ఉన్న జీపీఎఫ్ బకాయిల చెల్లింపుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను కేటాయించింది. సో, ఇటీవల సుమారు 1,000 కోట్ల రూపాయల వరకు పెండింగ్ బకాయిలను విడుదల చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సో, పదవీ విరమణ చేసిన తర్వాత తమ సొంత నిధుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా నేరుగా వారి ఖాతాల్లో జమ అయ్యేలాగా చర్యలైతే తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఉద్యోగుల ఆరోగ్యానికి సంబంధించినటువంటి మెడికల్ బిల్స్, హెల్త్ బిల్స్ మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్, పదవీ విరమణ ప్రయోజనాలు క్లియర్ చేయడంలో ఎటువంటి జాప్యం జరగకూడదని ముఖ్యమంత్రి గారు అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. అనారోగ్య సమయాల్లో ఉద్యోగులు పడే ఇబ్బందులను గమనించి వారి చికిత్సలకు సంబంధించి రియంబర్స్‌మెంట్ బిల్లులను త్వరగా పరిష్కరించాలనైతే సూచించారు. ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ యొక్క సమగ్రమైన మరియు సంక్షేమ పూరిత నిర్ణయాల పట్ల ఉద్యోగులు మరియు పెన్షనర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఈ యొక్క ఆర్థిక ప్రయోజనాలు వారికి ఒక పెద్ద రక్షణ కవచంలాగా నిలుస్తాయని అయితే చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఫ్రెండ్స్, మొత్తం సారాంశంలో మనం చెప్పుకున్నట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యోగుల యొక్క డీఏ ఫైలుపై అధికారికంగా సంతకం చేశారనేది ఇంపార్టెంట్. అలాగే 6,000 కోట్ల రూపాయల బకాయిలను రాబోయే 100 రోజుల్లో విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా 2,000 కోట్లు కూడా ఆల్రెడీ విడుదల చేసే క్రమంలో ప్రభుత్వం అయితే ఉంది. అలాగే పెన్షనర్లకు డీఆర్ శాతాన్ని 33.67% మరియు యూజీసీ స్కేల్స్‌ను బట్టి 46% వరకు అయితే పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అలాగే 30 నెలల అరియర్స్‌ను వాయిదాల పద్ధతిలో చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జీపీఎఫ్ బకాయిల కోసం 1,000 కోట్ల రూపాయల నిధులను కూడా విడుదల చేశారు. ఆరోగ్య బిల్లులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే క్లియర్ చేయాలని అధికారులకు ఆదేశాలందాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పట్ల తాను
తనకున్న సానుకూల దృక్పథాన్ని చాటుకుంటూ పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ, డీఆర్ బకాయిల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సో, 6,000,00,00,000 బకాయిలను 100 రోజుల్లో చెల్లించేలాగా ప్రణాళిక సిద్ధం చేయడంతో పాటుగా పెన్షన్ల డీఆర్ శాతాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. జీపీఎఫ్ నిధుల విడుదల మరియు మెడికల్ బిల్లుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లో ఆర్థిక స్థిరత్వాన్ని మరియు సంతోషాన్ని అయితే ప్రభుత్వము తీసుకొనొచ్చింది.